చిన్న సినిమాల నిర్మాతగా ఆరంభమైన సి కళ్యాణ్ పైన తరువాత నటసింహ బాలకృష్ణ వంటి స్టార్ హీరోతోనూ చిత్రాలు తీసే స్థాయికి ఎదిగింది. మొదట్లో అనేక నవ్వుల పువ్వులు పూయించిన చిత్రాలు నిర్మించారు కళ్యాణ్. అయితే అవేవి ఆయనకు అంతగా పేరు సంపాదించి పెట్టలేకపోయాయి. తరువాతి రోజుల్లో కృష్ణవంశీ డైరెక్షన్లో కళ్యాణ్ నిర్మించిన చందమామ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో కాజల్ తెలుగునాట ఓ వెలుగు వెలిగింది. సి కళ్యాణ్ అందరివాడిగా సాగారు. తెలుగు చిత్రసీమలోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సి కళ్యాణ్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ కు అధ్యక్షునిగా తనదైన బాణీ పలికించారు. ప్రస్తుతం చెన్నైలో భారీ స్థాయిలో కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ నిర్మిస్తున్నారు కళ్యాణ్. డిసెంబర్ 9న సి కళ్యాణ్ పుట్టినరోజు. ఈ బర్త్డే తరువాత మళ్లీ సి కళ్యాణ్ చిత్ర నిర్మాణానికి జై కొడతారేమో చూడాలి. ధనమేరా అన్నిటికీ మూలం అంటూ అప్పట్లో లక్ష్మీనివాసం సినిమా మంచి ఆదరణ పొందింది. ఆ పోలికలతోనే కాసింత మిత్ను మిళితం చేసి చంద్ర సిద్ధార్థ తెరకెక్కించిన చిత్రం ఆ నలుగురు 20 ఏళ్ల క్రితం మంచి విజయం సాధించింది. 2004 డిసెంబర్ 9న విడుదలైన ఆ నలుగురు చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఆమని, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని సరితా పాట్రా నిర్మించారు. సదా కుటుంబం కోసం, చుట్టూ ఉన్నవారి కోసం పాటుపడిన రఘురామ్ అనే వ్యక్తి చనిపోయిన తరువాత సొంత కొడుకులు ఎలా ప్రవర్తించారు, ఆయనను అభిమానించేవారు ఏం చేశారన్న అంశాలతో ఆ నలుగురు సాగుతుంది. ఉత్తమ చిత్రంగా నందిని అందుకుంది ఆ నలుగురు. ఈ సినిమా ద్వారా రాజేంద్ర ప్రసాద్ కు ఉత్తమ నటునిగా, కోట శ్రీనివాసరావుకు ఉత్తమ గుణ చిత్ర నటునిగా అవార్డులు లభించాయి. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం టాప్ హీరో. సౌందర్య నాయికగా నటించిన ఈ చిత్రం 1994 డిసెంబర్ 9న విడుదలైంది. ఎస్వి కృష్ణారెడ్డి స్వరకల్పనలోనే రూపొందిన టాప్ హీరో పాటలు భలేగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమా ఆ స్థాయిలో అలరించలేకపోయింది. అయితే టాప్ హీరో భారీ ఓపెనింగ్స్ చూసింది. ఈ చిత్రాన్ని ఆచంట గోపీనాథ్ నిర్మించారు. ఓ ఇంటి ఆవిడ కోరికపై ఆ ఇంటి పెద్ద కొడుకుగా హీరో వెడతాడు. ఆ ఇంట్లోని అవకతవకలను చక్కదిద్దుతాడు. అదీ కథ. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజునే డిసెంబర్ 10వ తేదీన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అనూహ్య విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. దాంతో తెలుగుదేశం అభిమానులు టాప్ హీరోను భలేగా చూశారు. అలా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ పాటలో బృహన్నల గెటప్ లో కనిపించారు. అందువల్లే తరువాతి రోజుల్లో నర్తనశాల చిత్రం స్వీయ దర్శకత్వంలో రూపొందించాలని భావించారు. అందులో కూడా సౌందర్యనే ద్రౌపది పాత్రకెంచుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం ముందుకు సాగలేదు. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ కెరీర్లో ఎన్నో హాస్యభరిత చిత్రాలు తెరకెక్కాయి. అయితే డబ్బు వల్ల ఓ మహిళ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అన్న అంశంతో ఈవీవి సత్యనారాయణ ఆమె చిత్రం రూపొందించారు. ఎందరో మహిళలను ఆమె ఆలోచింపజేసింది. ఇందులో హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆమె ఉద్యోగస్తురాలు కాబట్టి అత్తింటివారు బాగానే ఆదరిస్తారు. ఆమె భర్త చనిపోవడంతో అక్క భర్త ఆమె సంపాదించే జీతంపై ఆశ పెంచుకుని ఆమెను పెళ్లాడాలనుకుంటాడు. ఇక భర్త తండ్రి డబ్బు సంపాదించే ఆమెను బలవంతంగా పెళ్లాడాలని చూస్తాడు. అప్పుడు ఆమె అత్తనే తాలి కట్టిన తన భర్తను నరికి చంపేస్తుంది. ఈ అంశం అప్పట్లో మహిళలను భలేగా కట్టుకుంది. 1994 డిసెంబర్ 9న విడుదలైన ఆమె మంచి ఆదరణ పొందింది. ఇందులో ఊహ నాయికగా, ఆమె భర్తగా శ్రీకాంత్, ప్రేమించినవానిగా నరేష్, ఆమె మామగా కోట శ్రీనివాసరావు, అత్తగా సుధా నటించారు. విద్యాసాగర్ సంగీతం సమకూర్చిన కొన్ని పాటలు ఆకట్టుకున్నాయి. నట సామ్రాట్ ఏఎన్ఆర్ కెరీర్లో మరుపురాని చిత్రాల్లో ఒకటిగా నిలిచింది విప్రనారాయణ. భానుమతి నాయికగా నటించిన ఈ చిత్రానికి ఆమె భర్త పి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో విప్రనారాయణ పాటలు భలేగా అలరించాయి. శ్రీరంగంలోని భక్త శిఖామణి విప్రనారాయణ జీవితంలోని కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సముద్రాల పాటలు మాటలు విప్రనారాయణకు ఓ అస్సెట్. 1954 డిసెంబర్ 10న విప్రనారాయణ చిత్రం విడుదలైంది. ఇందులోని ఎందుకో ఈ తోట మాలి సాంగ్ విని ఓ సంగీతాభిమాని రాజేశ్వరరావును కలిశారు. ఆ పాట కీరవాణి రాగంలో ఉందని రాజేశ్వరరావు చెప్పారు. తన తొలి సంతానానికి కీరవాణి పేరు పెడతానని ఆ అభిమాని అన్నారు. అమ్మాయి పుడితే ఓకే, మరి అబ్బాయి పుడితే ఎలా అని అడిగారు సాలూరివారు. ఆ అభిమాని తొనక్కుండా ఎవరు పుట్టినా కీరవాణి పేరు పెడతానన్నారు. అలాగే చేశారు. ఆ అబ్బాయే ప్రస్తుతం భారతీయులకు తన స్వరకల్పనతో ఆస్కార్ అవార్డు సంపాదించి పెట్టిన కీరవాణి. ఆ రోజుల్లో అంతలా విప్రనారాయణ పాటలను అభిమానించింది కీరవాణి తండ్రి శివశక్తి దత్త.